దేశంలో ఇప్పుడు అందరి చూపు కూడా బెంగాల్ వైపు. ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ తన అధికారాన్ని కోల్పోతుంది అని అంటూ ఉన్నారు. అండ్ తను చేసిన అరాచకాలు కూడా అలాంటి స్టైల్‌లోనే ఉన్నాయి. కాబట్టి ఇయన్నీ చూసుకొని ప్రెజెంట్ ఇప్పుడైతే మార్పు తేబోతున్నారనుకుంటున్నారు. అండ్ దీని గురించి నేనొకటి పర్సనల్‌గా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రీసెంట్ టైమ్స్‌లో కొన్ని అనాలిసిస్ అండ్ వీడియోస్ గాని, అక్కడి నుంచి వస్తున్న రిపోర్ట్స్ అన్నీ చూస్తూ ఉంటే బెంగాల్‌లో ఉన్న దీదీకి మెయిన్ విలన్ అంటే మీరెవరు చెప్తారు? బీజేపీ అని చెప్తారు కదా! కానే కాదు. మెయిన్‌గా అక్కడున్న సీట్స్ అన్నీ కూడా శాసించేది ముస్లిం కమ్యూనిటీ. మరి అలాంటి ముస్లిం కమ్యూనిటీలోనే ఆ చీలికనేది తీసుకొనొస్తే మరి దీదీకి ఏమవుతుంది? సో, ఇప్పుడు ఈ స్ట్రాటజీనే మరి ఫాలో అవ్వబోతుందా అంటే బీజేపీ ఖచ్చితంగా అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ విలన్‌గా దీదీకి మారబోతుంది బీజేపీ కాదు. ఏఐఎంఐఎం. మరి ముస్లిమ్స్‌కే ఎక్కువగా సపోర్ట్ చేస్తారని కూడా మనం వింటూ ఉంటాం. అలాంటి ముస్లిం పార్టీ అయిన ఏఐఎంఐఎంకి సపోర్ట్ చేస్తారా? లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీకి సపోర్ట్ చేస్తారా? అంటే అక్కడ చీలికొచ్చేది ఖచ్చితంగా కనిపించేలా ఉంది. కాబట్టి ఆ 2 దాన్లలో మరి అక్కడ చీలినప్పుడు ఎవరు బెనిఫిట్ అవుతారు? అది నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు బెంగాల్ మొత్తానికి విలన్‌గా మారబోతుంది ఏఐఎంఐఎం. కాపోతే అంతో ఇంతో ఇంపాక్ట్ ఉండబోతుంది. కాబట్టి దీన్ని బెనిఫిట్ చేసుకొని ఈసారి అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీ అని వాళ్ళ లెక్కలు మాత్రం వాళ్ళేసుకుంటున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్‌లో కూడా మరి బీజేపీ వాళ్ళకు అండ్ మోడీ గారికి గాని, బీజేపీ అగ్రనాయకత్వం అందరూ కూడా అక్కడికొచ్చి బెంగాల్‌ని మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో, అక్కడ వాళ్ళ పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. వేరే అన్ని స్టేట్‌లో ఉన్న ఎలక్షన్స్ ఒక ఎత్తైతే బెంగాల్‌లో ఉన్న ఎలక్షన్స్ మరో ఎత్తు. అదే జరుగుతుంది.